మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్, రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్, మన పేదవాడిపై ఈగ వాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బతుకుల సూర్యుడు జగన్. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, రైతులకు 0 వడ్డీ కానివ్వండి, ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. తలుపులు తట్టే పింఛను సాయం జగన్, రైతుల కోసం చేనుకు చేరే కాసుల సాయం జగన్, పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్, పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్. జగన్ అంటే సాయం, సాయమే తన ధ్యేయం, బురద జల్లేది బుద్ధులున్నోళ్ల వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అని అంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. ఉత్థానానికి ఊపిరిలూదిన భగీరథుడురా జగన్, వాగ్దానాలను 100కు 100 తీర్చే తీరే జగన్, సర్కారు బడుల రాతను మార్చిన సమర్థ నేతర జగన్, సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్, మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై, పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం, ప్రజల అండనే ఆయుధంతోటి అర్జునుడై తను సిద్ధం, అర్జునుడై తను సిద్ధం, అందరం తనకు సిద్ధం, సిద్ధం 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 సిద్ధం. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్, మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. సంక్షేమాన్ని గుమ్మం ముందుకు తెచ్చే దమ్మే జగన్, మన ఇంటి బిడ్డై మన బిడ్డలకే తను అన్నై, పద్మ వ్యూహాలు పన్నే బాబుల కర్తమని యుద్ధం, ప్రజల అండనే ఆయుధంతోటి అర్జునుడై తను సిద్ధం, అర్జునుడై తను సిద్ధం, అందరం తనకు సిద్ధం, సిద్ధం 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 సిద్ధం. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్, మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ పలుకురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు
గుండం శేషిరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, నాగేశ్వరరెడ్డి గారు, దస్తగిరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, జగజన్న గారు, అందరికీ అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో దాదాపు 35,22,00,000 ఈ గ్రామానికి నేరుగా మీ యొక్క పేదలకు బ్యాంకు ఖాతాలు వేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అది అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చేదోడు కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, టైలర్స్ కావచ్చు, రజకులకు కావచ్చు, ఈ విధంగా అన్ని పథకాలకు సంబంధించి 35,22,00,000. అదేవిధంగా నాన్ డిబిటీ ద్వారా 7,66,00,000, మొత్తం 42,88,00,000 ఒక పలుకూరు గ్రామానికి 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక దిక్కు అభివృద్ధి, ఒక దిక్కు సంక్షేమం. ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, అభివృద్ధి కూడా దాదాపు ఈ గ్రామంలో 7 కోట్లకు పైగా ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి నిధులు ఖర్చు పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, గ్రామాల్లోకి వచ్చి ఏం చేసినారని మాట్లాడుతూ ఉన్నారు. నీ అబ్బా ఒకరా చూడరా, ఒకసారి నువ్వేం చేసినావు నేనేం చేసినావు చూస్తా, చూడు, నీ కళ్ళు ఉంటే చూడు, నీ కళ్ళకు గంతలు కట్టుకోకుండా చూడు. ఈ గ్రామంలో ఏమి అభివృద్ధి చేసినాం, పగులు వచ్చి భూతద్దం పెట్టుకొని చూడను, నేను చేసిన అభివృద్ధి కనపడుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కనపడతాయి. ప్రజలను అడుగు, చెవులలో దూది పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకుంటే నీకు ఏ విధంగా కనపడుతుంది, ఏ విధంగా వినపడతాయి జనార్దన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ గ్రామాలకు వస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు మీరు అధికారం అనుభవించినారే. ఏనాడైనా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కానీ, గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచన కానీ ఏనాడైనా మీకు వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎంతసేపు కూడా ఏదో విధంగా దోపిడీ చేయాలా, బీరువాళ్ళు దాచుకోవాలా, చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు వేసుకోవాలన్న ఒక ఆలోచన తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి కానీ, ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేసిన పాపన పోలేదు. ఈరోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తా ఉన్నారు, మీకు ఎందుకు ఓట్లు వేయాలి? మరి ఈరోజు ఒక అసూయపరుడుగా అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు బీసీ జనార్దన్ రెడ్డి కానీ ఒక అసూయపరుడుగా ఈరోజు సమాజంలో నిలబడిపోయినారు. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవ్వాతాతలకు సంబంధించి ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల వద్దకే పెన్షన్ మా యొక్క వాలంటీర్ల ద్వారా తీసుకొని వచ్చి ఇస్తా ఉంటే 2 నెలలుగా వాళ్ళను గొడవను గోడాడిస్తా ఉన్నాడు. కోర్టు వేసి అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వద్దు, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలా, ఇబ్బంది పెట్టాలా అని చెప్పి చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిమ్మగడ్డ ప్రసాద్కు ఈ గ్రామంలో పేదవాళ్లకు అసైన్మెంట్ భూములు ఇస్తా ఉంటే మరి ఈరోజు కోర్టుకు వేసి ఈ గ్రామంలో పేదవాళ్ళకు అవసరం లేదు, ఈ యొక్క భూముల్లో సిమెంట్ గ్రేడ్కు సంబంధించిన ముడి ఖనిజం ఉంది, పేదవాళ్ళకు 350 ఎకరాలు ఇప్పించానా లేదా?
150 ఎకరాలు పట్టాలు ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా 80 మందికి కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. మరి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనంతరం తప్పకుండా ఆ 80 మందికి కూడా తప్పకుండా అసైన్మెంట్ భూములు ఇప్పిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చామా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు వేశామా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా సిమెంట్ రోడ్డు వేశారా మీరు? లేదు. ఈరోజు ప్రతి గడపకు కూడా అడిగిన వారందరికీ కూడా గతంలో ఎస్సీ కాలనీలో మీరు కాలువలు చేసిపోతే ఈరోజు మీరు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈనాడు గతంలో మీరు చేసిన పనులకు కూడా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో దాదాపు 40,000 కోట్లు గతంలో చేసిన పనులు కూడా కష్టకాలంలో మనం ఆదుకుంటా ఉన్నారు. 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారా లేదా? ఈరోజు మన యొక్క ఆరోగ్యం గురించి, మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి కూడా రక్త పరీక్ష చేయించి మీకు పలానా జబ్బు ఉంది, పలాని బీపీ ఉంది, పలాని షుగర్ ఉంది, పలాని గుండె జబ్బులు ఉన్నాయి, పలాని టీవీ ఉంది, పలాని క్యాన్సర్ ఉంది, మీకు పై హాస్పిటల్ కూడా ఎక్కడైనా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వమే వైద్యం చేయిస్తా ఉంది. గతంలో ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాష్ట్రపతులు అయినారు, ప్రధానమంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. ఎవరైనా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గ్రామానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి గతంలో ఎన్నడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు, ఏనాడు కూడా లేదు. ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఈరోజు ఇన్ని పథకాలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, కొంతమంది దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలా, ఇటువంటి దుర్మార్గుడు మీ పార్టీలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తాదంట. ఆయన నోటి నుంచే మాటలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంట, మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవుతాడంట, మళ్ళీ పార్టీ జంపింగ్ అంట. ఒకసారి అద్దంలో చూసుకోరా పోయి, నీ ముఖాన్ని అద్దంలో చూసుకో. నీకు ఆ రాత రాసిందా? నీ ముఖాన్ని అద్దంలో చూసుకో. నీ ముఖంలో అద్దంలో చూసుకో. నీకేమన్నా ఎమ్మెల్యే రాత రాసి ఉంటే ఏమన్నా చూసుకో. నీ ముఖానికి మళ్ళా ఒక పదవా, నీకు ఎమ్మెల్యే పదవా? నెంబర్ రాత ముఖమాడా. ఈరోజు నిన్ను ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఏదైనా కూడా ఒక మంచి పని చేయాలంటే ప్రతిదానికి అడ్డుకుంటావు. ఈరోజు పేదవాళ్లకు భూములు ఇస్తా ఉంటే కోర్టు కేసు అడ్డుకుంటావు, పనగానపల్లిలో పట్టాలు ఇస్తా ఉంటే అడ్డుకుంటావు, ఏదైనా ఒక గ్రామంలో సీసీ రోడ్లు వేస్తా ఉంటే కోర్టు కేపిస్తావు, ఏదైనా గ్రామంలో ఒక సచివాలయం కడతా ఉంటే అడ్డుకుంటావు, ఒక ఆర్బీకే కడతా ఉంటే అడ్డుకుంటావు. ఇటువంటి దుర్మార్గులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఆలోచన చేయండి, అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు? ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసిన నాయకుడు ఎవరున్నారు? ఈ గ్రామంలో ఏ విధంగా డెవలప్ జరిగింది? గత 5 సంవత్సరాల పరిపాలనలో, ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా మనకు
మనకు సంక్షేమ కార్యక్రమాలు అందినాయి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. అదేవిధంగా మీరు చూసుకోండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చూసుకోండి. 2014 నుంచి 2019 వరకు మనకు ఏ విధంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా పథకాలు వచ్చినాయి, ఏ విధంగా లబ్ధి పొందాం, మరి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సాక్ష్యమైన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మీరు ప్రజలారా ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో మనం పిల్ల బాబులతో సంతోషంగా ఉన్నాం, ఏ ప్రభుత్వంలో మనకు పథకాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వంలో మనకు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏ ప్రభుత్వం ఆలోచన చేస్తామన్న విషయాన్ని కూడా ఆలోచన చేసి తప్పకుండా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు గణపతి దాటిన తర్వాత పోలింగ్ దగ్గర వరకు ఈరోజు మీరు వెళ్తా ఉన్నప్పుడు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తుకు ఓటేయండి. ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా కొన్ని పొలాలకు వెళ్లే రోడ్డు ఉంది, సాయ రోడ్డు తప్పకుండా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. తప్పకుండా ఆ పాయ రోడ్డు గ్రావెల్ రోడ్ వేసి తప్పకుండా పొలాలకు వెళ్లే రోడ్డు వేస్తాం. తప్పకుండా ప్రజలకు రైతులకు ముఖ్యంగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా పాయ రోడ్డు వేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ బొడ్రాజు నుంచి మెయిన్ బజారు, అదేవిధంగా ఇంకా గ్రామాల్లో కొత్తపేట వెళ్లే రోడ్లు, అదేవిధంగా ఇంకా కాలనీలో ఎక్కడైనా సీసీ రోడ్డు వెళ్ళిపోయి ఉంటే అన్ని రోడ్లు, అన్ని డ్రైనేజీ, అదేవిధంగా పైపు లైన్ ప్రతి ఇంటికి కూడా కులాయిచ్చే కార్యక్రమం చేస్తాం. మరి అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి వచ్చినప్పుడు మాకు ఈ బనగానపల్లి మండలంలో నీటి సమస్య ఉంది, ఈ యొక్క శాశ్వతంగా ఈ నీటి సమస్య పరిష్కారం చేయాలన్నా అని చెప్పి నేను కోరినప్పుడు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ యొక్క పలుకూరు గ్రామానికి ఈ యొక్క ఊకూరు రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు తెప్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు. తప్పకుండా ఈ యొక్క ఊకూరు రిజర్వాయర్ నీళ్లు కూడా ఈ యొక్క గ్రామానికి కూడా తెప్పిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఘన స్వాగతానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని పనులున్నా ఇంటి దగ్గరే ఉండి తప్పకుండా ఆ యొక్క ఓటింగ్ లో, ఎందుకంటే ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం 7 గంటలకి పోలింగ్ లో పాల్గొని అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మర్చిపోకండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి, రెండోసారి ఎమ్మెల్యేగా నాకు మరి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్లీ గెలిపించుకుందాం.